నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేరన్ షేడ్ స్కూల్ నందు జీవో నెంబర్ 105తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సంబంధించిన ఫ్లెక్సీల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట కేరన్ షేర్ స్కూల్ నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని అన్నారు. అందులో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని స్పష్టం చేశారు. 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు చేశామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, అమ్మఒడి కూడా జూన్ నుండి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కొంతమందికి వారి తల్లి అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని, అలాగే ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18,000 రూపాయల చొప్పున మే నెల నుండి అందజేస్తామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని, మొన్న మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టోలో లేనటువంటి మహిళలకు చేయూతను అందించి వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా 90 రోజుల శిక్షను అందించి వారికి ఉచిత కుట్టు మిషన్లు కూడా అందించే కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదవారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారని, అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ పాలన అభివృద్ధికి నోచుకున్నటువంటి రోడ్లను నిరుపయోగంగా మారినటువంటి పార్కుల అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అలాగే 1వ తారీఖు పెన్షన్దారులకు ఇంటికే తీసుకువెళ్లి వారి చిరునవ్వును చూస్తున్నామని అన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రతి డివిజన్లోని సమస్య పరిష్కరిస్తున్నానని, నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కార్యక్రమాల కోఆర్డినేటర్ నవనీతం సాంబశివర, మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ, బోని నాని, మాణిక్యాల వెంకటేశ్వర, పైల ప్రకాష్, అబ్దుల్, నాగుల్ మీరా, కిలారి సతీష్ పన్నాడ, శ్రీను, రాణి, శృతి, లీలా, మత్స ఇమనియల్ రాజు, పాండు, వేణు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ZC2 ప్రభుదాసు, ఏసీపీ 2Y రాంబాబు, సిసిపి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం. ఎన్నికల ముందు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. త్వరలోనే పిల్లల చదువుల నిమిత్తం తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని కూడా నెరవేర్చిపోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఏదైతే 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా జూన్ నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో 57వ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో మరి పేదవారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో 2018లో ఇది నాంది పలికాం. మరి డివిజన్లో 2,900 మందికి ఇంకా సుమారు 200-300 మందికి ఇవ్వాలి. అవి కూడా భవిష్యత్తులో తొందరగా ఇస్తామని చెప్పి సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్, సీతారాంపురం కాలనీ వాసులకు కూడా పట్టా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం.
ఇదే కాకుండా డివిజన్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం, మరి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం మరి కృతజ్ఞతతో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సంబంధించిన ఫ్లెక్సీల ఏర్పాట్లో కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అంశంపై బుధవారం ఆయన మాట్లాడుతూ సభా సంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. మండలి చైర్మన్ కోయే మోషేను ఫోటో పెట్టకుండా ప్రభుత్వ వర్గాలు ఆయన్ను కించపరిచాయని అన్నారు. అంతేకాదు ఈరోజు ఇంకో అంశం కూడా జరిగింది. అందరం కూడా మంచి వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేద్దామని చెప్పారు. మేము సంతోషించాం, అందరూ సంతోషించాం. మంచి ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుంది. 2 సభలకి జరగాలి, కానీ ఒక్క సభకే స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఫొటోస్ తప్ప చైర్మన్ గారి ఫోటోను ఎక్కడా కూడా వేయకపోవడం అనేది అది వేలెత్తి అడిగాం. అధికారుల మీద చర్య తీసుకోమన్నాం. ఎవరైతే దీన్ని అసత్వం వహించారో, ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు, చర్య తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం, చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మళ్లీ పునరావృతం కాకూడదు, ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. సభ అంటే శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి. అంతే కించపరిచేట్టుగా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వార్తల సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానం కానీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. ఏమనంటే మీరు వచ్చి మీకు అలవాటు, మీరు వాకౌట్ చేసుకోవడానికి వాకౌట్ ఎందుకు చేస్తారండి? మాకు సరదా, మాకేమైనా మాకు కాదా? మేము కూర్చున్న తర్వాత, మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మరి కూర్చుంటే దానికి విలువ ఉందండి. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఉపాధ్యక్షులు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని, పర్మిషన్ పెడితే దానిని సైతం ఇవ్వకుండా మాలలను అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. నిరంకుశంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూడడం సరికాదన్నారు. కమిషన్ మాలల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన 2014 జరిగిన అనంతరం కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. వర్గీకరణను ఆపకపోతే త్వరలో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు. పోలీసు వాళ్ళు మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరు అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునే
జరిగేటటువంటి మీటింగ్లు అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే ఈ రోజు ఇక్కడికి బయలుదేరినటువంటి వేలాది మంది మాలా నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకు ఉన్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయడం అనేది దుర్మార్గము. ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల కేబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలోని 59 ఉపకులాలను విభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలా మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందినవారని, అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. రమేష్ బాబు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటుగా కె శ్రవంతి, మిడ్ డే మీల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా ఆఫీస్ బేరర్స్ చాంద్ భాష, పుల్లారావు, కుచ్చిబాబు, త్యాగరాజు, కవిత, వేణుగోపాల్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 86,500 మంది పేద మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుండి ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి చాలని వేతనాలు, అంటే కనీసం రోజుకు 30 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలతో 1000 రూపాయలు ఇస్తున్నటువంటి వీరి జీతాలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే 2,000 రూపాయలు వేతనాలు పెంచారు. ఆ 2,000 వేతనాలు 6 సంవత్సరాలైంది పెంచి. అంటే ఇప్పటికీ ఈ దేశంలో రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి ఎవరైనా కార్మికులు ఉన్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేరు శ్రవంతి, ఏపీ మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు అలంకర్ సెంటర్లో మధ్యాహ్న భోజన మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కానీ, జీతాలు కానీ, కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఈరోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు, పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటిపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్లోనే డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరతాళ ధ్వనులతో పలికినారు. పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బుధవారం విజయవాడలో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా పోటీలో పాల్గొన్నారు. పోటీలో ఆయన షార్ట్ పుట్ క్రీడలో బరిలోకి దిగారు. అప్పటికే అక్కడ షార్ట్ పుట్ గుండును పామూరు, గుడివాడ ఎమ్మెల్యేలు వనకుమార్ రాజు, వెనుగళ్ల రాము విసిరారు. వారు ఇచ్చిన సలహాల మేరకు బోడే ప్రసాద్ షార్ట్ పుట్ గుండును విసిరారు.
సిపిఐ సీనియర్ నేత చెల్సాని వెంకటరత్నం స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం అవుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఆయన మరణించి 53 ఏళ్లు గడిచినా ఇప్పటికే ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేటర్గా విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని వారు వివరించారు. అమరజీవి కామ్రేడ్ చెల్సాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. భౌతికంగా తనువు చాలించి కిరాయి మొక్కలచే హత్యగావించబడి 53 సంవత్సరాలు గడిచినా ఈనాటికి కామ్రేడ్ చెల్సాని వెంకటరత్నం విజయవాడ నగర ప్రజలలో చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం రోజుకొక పార్టీలు మార్చి ఎవరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీల్లోకి పోతారో, పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన సమాజం ఉన్నది. అటువంటిది ఆనాడు సమాజ మార్పు కోసం మానధన ప్రాణాల ప్రజల రక్షణ కోసం తమ జీవితాల్ని పణంగా పెట్టి విజయవాడ నగరాన్ని శాంతి సౌధంగా మార్చడానికి అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి పోరాడి నిలిచినటువంటి చరిత్ర విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీది. ప్రజానాయకులు చిరస్మరణీయంగా చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉంటారనే దానికి తార్కాణం విజయవాడ నగరంలో కామ్రేడ్ చెల్సాని వెంకటరత్నం ఒకరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 53 సంవత్సరాలైంది భౌతికంగా ఆయన చనిపోయి. కిరాయి గుండాలు అతన్ని హతమారుస్తే వారి పార్టీ, వారి సిద్ధాంతం ఆ రోజుతో అంతమైపోతుందని చెప్పి భావించారు. ఎవరైతే హత్య చేశారో హత్య చేసినటువంటి వారు కానీ, హత్య చేసినటువంటి పార్టీ కానీ ఈరోజు చరిత్రలో ఎక్కడ కనబడట్లా. కానీ 53 సంవత్సరాలైనప్పటికీ కూడా కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ చెల్సాని వెంకటరత్నాన్ని ఈ రోజుకు కూడా నగర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి రోజుల్లో మున్సిపల్ కౌన్సిలర్గా విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో ఆ రోజున చెల్సాని వెంకటరత్నం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు చెల్సాని వెంకట పడుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేనటువంటి గూండా శక్తులు హతమార్చడం అనేటటువంటిది జరిగింది. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆసర్ నివేదిక 2018లో పాఠశాలలో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-24 మధ్య కాలంలో పతనం కావడంపై శాసన మండలిలో సభ్యులు దువ్వరపు రామారావు, పి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారని చెప్పారు. 2014లో 57% మంది విద్యార్థులు చదవగలిగితే జగన్ రెడ్డి పాలనలో 37.5% పడిపోయిందని ఆసర్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. అధ్యక్ష, రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అధ్యక్ష, ఒక మాట చెప్తున్నా, కులం, మతం, ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్, మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు,
ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీనేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్. మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధులకు నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో గత 17 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న యూజీడీ నిర్మాణానికి ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయలు కేటాయించి పరిష్కరిస్తున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామవరపాడు రింగులోని కే హోటల్ వెనుక ఉన్న ఇంద్రప్రస్థ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఇంద్రప్రస్థ కాలనీ 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, గత 17 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఈ కాలనీ వాసులు కోరుతున్నారని చెప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన సమయంలో యూజీడీ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ డివిజన్లో యూజీడీ సౌకర్యాన్ని కల్పిస్తున్న కార్పొరేషన్ సిఈ శ్రీనాథ్ రెడ్డి, ఈఈ సామ్రాజ్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. 3వ డివిజన్లో ఇంద్రలోక్ ఎస్టేట్స్ 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 17 సంవత్సరాల నుంచి అభ్యర్థిస్తూ ఉన్నారు స్థానికులు. దీనికి లెవెలింగ్ సెట్ కాక ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. మొన్న నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈఈ గారిని, సిఈ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిఈ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇదంతా కూడా 1-4 సార్లు కాలనీ, దీని లెవెల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఈఈ గారి సహకారంతో ఈ రోజున ఒక ప్లాన్ను నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 25 కుటుంబాలు ఏమన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్వేక్షణ అనే దాంట్లో కానీ, పరిశుభ్రత మీద కానీ వీటన్నిటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా దానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం 25 నుంచి 26, 27, 25 కుటుంబాలు ఉండే ఈ ప్రాంతానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఇవాళ ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి డ్రైనేజ్ సమస్య మాకు 17-18 ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నాము. ఇప్పటికీ మాకు సమస్య పరిష్కారం అయ్యేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత మేము ఒకసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మేము అడిగిందల్లా 2 సార్లు అయినా సరే ఆయన ఎంతో చొరవ తీసుకుని, చాలా శ్రద్ధ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి మా ప్రతినిధి గద్దె రామ్మోహన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ లో 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని, నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నివాసం లేని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని వారన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామంటూ వారు హెచ్చరించారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ లో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని విమర్శించారు. నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్నీల్యాండ్ సమీపంలోనే 25 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. 100 ఎకరాల స్థలాన్ని నగరంలో ఉంచుకొని పేదల ఇళ్ల స్థలాల కోసం నగర శివారులో కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేస్తున్నారని, నిరుపయోగంగా ఉన్నటువంటి డిస్నీల్యాండ్ రైల్వే స్థలాలను నివాస స్థలం లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని అన్నారు.
ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 100 గజాల స్థలం ఇళ్ల స్థలం ఇస్తామని, దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళ నివాసాలకి సమీపంలో ఉన్నటువంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది. దీంట్లో ఉలుకు పలుకు లేకుండా ఉంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని 10 కిలోమీటర్లు, కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరికొంతమందికి అమరావతి రాజధానిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, సగంలో ఆగిపోయి ఉన్నాయి, కొన్ని అసలు ప్రారంభమే లేదు. మరి దాని అన్నింటినీ సరిదిద్దుతామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడలా. మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీ ల్యాండ్ కోసం కేటాయించిన స్థలం లీజు టైం అయిపోయి అవసాన దశలో ఉంది. 57 ఎకరాల స్థలం వృధాగా పడింది. ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది. ఒక చిట్టడవిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దోమలకి నిలయంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ రోజున ఈ 57 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇందులో ఆధునిక కబేళా పేరుతో ఎక్స్పోర్ట్ చేయడానికి కబేళా కూడా కేటాయించాలని ఒక తీర్మానం చేసి ఉన్నారు. పాలకులు కాలయాపన చేయడం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కోర్టు విలువలే బాధితుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే బాధితులు న్యాయం జరిగే వరకు ధర్నా చౌకులనే వంట వార్పు చేస్తూ నిరసన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు చెల్లించాల్సింది 7,000 కోట్లు అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 21,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. పాలకులు కాలయాపన చేయడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చన్నారు. కోర్టు వారే బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల పోరాటం చేసిన అనంతరం చివరి హెచ్చరికగా న్యాయం కోసం బాధితుల కన్నీటి దీక్షలు చేపట్టామన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా విభజించి వేలం పెట్టి వచ్చిన డబ్బులతో బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్య దాదాపు 10-15 ఏళ్ళ జరుగుతాం. దీనిలో దాదాపు 32 లక్షల కుటుంబాలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి నష్టపోయి ఉన్నారు. 8 రాష్ట్రాలు విస్తరించబడింది. దీనిపైన 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాళ్ళు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందులో రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి మూలం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుంటాయి. మరి అట్లప్పుడు నువ్వు ఆస్తులు ఇప్పుకున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం చేయలేరు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పరిష్కరించమని చివరి హెచ్చరికగా ఈరోజు కన్నీటి దీక్షలను ప్రారంభిస్తున్నాం. వాస్తవానికి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు పిలిపించాం. పోలీస్ కమిషనరు పాదయాత్రని ఇవ్వలేమండి, దీక్షలు చేసుకోమన్నారు. అందుకు దీన్ని అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలుగా పేరు మార్చాం. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరిక చేస్తున్నాం. దీంట్లో రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేరన్ షేడ్ స్కూల్ నందు జీవో నెంబర్ 105తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సంబంధించిన ఫ్లెక్సీల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డీ న్యూస్ విజయవాడ.